నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ సంబంధించి విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. లోతుగా విచారించే కొద్దీ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూ ఉచ్చు బిగించబోతుందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ ఈడీ దూకుడు పెంచింది చూస్తానే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే సిట్ అధికారులు లోతుగా విచారించే కొద్దీ విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇక శిక్ష తప్పదన్నట్టు మనకు వస్తున్న సమాచారం. ఎలా చూడాలి మేడం దీన్ని? అసలు ఇక్కడ రాజ్ కసిరెడ్డి మెయిన్ A1గా ఉన్నాడు. మరి రాజ్ కసిరెడ్డిని బయట పెట్టింది విజయసాయిరెడ్డి, అతను A5గా ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఎప్పుడు A2గా ఉండే విజయసాయిరెడ్డి A5లోకి ఎందుకు వెళ్ళాడు అనేది కూడా కొంతమందికి పాపం A2 అయితే బాగుండేది, A5 అనేది అచ్చుబాటుగా లేదు అనేది. మరి అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలు? 11 మంది. మరి ఈ రోజున దీంట్లో కూడా అరెస్ట్ అయింది 11 మంది. మరి 40 మంది A40గా మొన్నే చూసాం, A40కి చేరారు లాస్ట్ ఎవరైతే రంజిత్ భార్గవతో వీళ్ళతోటి. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా మనం అంటే నిన్న మొన్న కూడా చెప్పుకుంటున్నాం, రేపు కొత్త పేర్లు వస్తాయి, ఎల్లుండి ఇంకొంచెం కొత్త పేర్లు వస్తాయి, అంటే ఒక టీవీ సీరియల్ లాగా సాగిద్ది, ఏం జరిగిద్ది అనేది కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజంగా అసలు పోలీసుల మీద ఎగిరెగిరి పడ్డాడు, చెవు కోసిన మేకలాగా అరిశాడు. మరి ఈ రోజున చూస్తామంటే అతన్ని గట్టిగా చెవులు మెలేస్తే కానీ ఈడీ కానీ సిట్ కానీ, మరి చెవులు 2 మెలేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి చెవిరెడ్డి నోటి నుండి అని చెప్పేది వినిపిస్తుంది. ఎందుకు చెవిరెడ్డి చెవులు మెలవేయాలి అంటే ఇక్కడ చూస్తున్నాం అసలు ఇతన్ని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఇన్ఛార్జీలు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని ఎక్కడికక్కడే వాళ్ళ ఏరియాలని మార్చేసి ఇన్ఛార్జీలుగా వేరే వేరే ఏరియాలకి మనం చూసాం. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అలానే అక్కడెక్కడో తిరుపతి సైడ్ ఉండవలసిన వ్యక్తి వచ్చి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి అతను ఇన్ఛార్జిగా నియమించారు. మరి నియమించినప్పుడు ఇతను ఏం చేశాడు, అక్కడ కొంతమందిని తనకి అనుకూలంగా ఉండే వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఈ మద్యం ముడుపుల్ని రాజు కసిరెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి దగ్గరికి, చెవిరెడ్డి దగ్గర నుంచి అక్కడ లోకల్గా ఉండే పీపుల్ దగ్గరికి చేరవేసి మొత్తం కూడా వీళ్ళు ఎలక్షన్కి డబ్బంతా కూడా వాడారు. ఏ ఏ రూపాల్లో ఏ విధంగా తరలించారంటే ఇతను తుడాలో ఉన్నప్పుడు ఆ తుడా ఆ సంబంధించిన వ్యాన్లోని ఈ డబ్బులంతా కూడా తిప్పాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడుగా ప్రద్యుమ్న అనే అతని పేరు బయటకు వస్తుంది. ఒంగోలు వాసి, మరి స్థిరాస్తి నివాసాలు ఉన్నాయి ఒంగోలులో. మరి ఈ వ్యక్తి ద్వారానే మరి ఎవరైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం ముడుపులన్నీ కూడా మరి గరికపాడు దగ్గర ఏదైతే దాదాపుగా 8,25,00,000 రూపాయల పైనే కూడా ఆ రోజున పట్టుబడ్డాయి మనకి ఎలక్షన్ అప్పుడు. ఆ డబ్బులు అందరం ఎవరైనా సరే ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుందంటే ఎక్కడికైనా సరే ఒక 50,000 కన్నా కూడా ఎక్కువ అమౌంట్ తీసుకెళ్తే ఖచ్చితంగా దానికి ఏదైనా ఒక రసీదు, ఎందుకు మీ డబ్బు ఇక్కడ ఉంది, ఏదైనా ఆస్తులు విక్రయాలు ఏదైనా జరిగినాయా, మరి దేని ద్వారా మీ దగ్గర ఈ డబ్బు వచ్చింది అనేది ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆధారాలతో చూపించాలి. మనం చూసాం బస్సులు కానివ్వండి, కార్లు కానివ్వండి, బైకులు అన్నీ కూడా చెక్ చేసి పంపించేవాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు. మరి ఆ టైంలో ఆ డబ్బు పట్టుబట్టడం వల్ల ఎవరైనా ఏమనుకున్నారంటే ఏదో పార్టీ ఫండు ఎక్కడో ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి తీసుకువెళ్తున్నారనే యాంగిల్లోనే ఎవరైనా ఆలోచించారు. కానీ అది ఎక్కడో మద్యం కుంభకోణం జరిగింది, ఖచ్చితంగా ఈ మద్యానికి సంబంధించింది అనేది కూడా ఎవరికి కూడా అక్కడ డౌట్ రాలేదు, దాని గురించి ఆలోచించలేదు, అందరూ మర్చిపోయారు. కానీ ఇక్కడ డబ్బు భలే జబ్బు అన్నట్లుగా మనం సినిమా కూడా ఉంది. ఆ డబ్బు భలే జబ్బు అన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ డబ్బు జబ్బు ఉంది అక్కడ. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అసలు ఈ డబ్బుకి మద్యం డబ్బేననేది ఈ చెవిరెడ్డికున్న ఈ డబ్బు జబ్బు వల్లే బయటకు వచ్చింది అనేది. ఎందుకంటే అతను ఆ డబ్బుల కోసం ఎలాగైనా సరే చేజారిపోయినాయి కదా, ఎట్లయినా దక్కించుకోవాలని ఆశతోటి దాదాపుగా ఆ డబ్బులు పట్టుబడిన తర్వాత 11 నెలల తర్వాత ప్రద్యుమ్న చేత అక్కడ ఇతను మరి కంప్లైంట్ చేయించడం, అది నా డబ్బేను అని. మరి మీ డబ్బు అయితే ఆ రోజే ఎందుకు క్లెయిమ్ చేయించుకోలేదు, వెంటనే క్లెయిమ్ చేయించుకుంటే మీకు వస్తుంది కదా అమౌంట్ అనేది పోలీసుల క్వశ్చన్. ఇక్కడ అన్ని యాంగిల్లో కూడా వీళ్ళేంటంటే ఒకటే యాంగిల్లో వెళ్ళారు, నాదని చెప్తే ఇచ్చేస్తారేమో అన్నట్లుగా ఆ డబ్బు జబ్బు మనిషిని అలా చేసింది. చివరికి ప్రద్యుమ్న అనే వ్యక్తికి అసలు ఈ డబ్బు ఎక్కడిది, ఎవరి ద్వారా ఇతనికి వచ్చింది అంటే తిప్పి తిప్పి అంతా కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ప్రద్యుమ్నకు వచ్చిందని. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి పదే పదే చూసాం అసలు ఇష్టానుసారంగా రంకిలేస్తూ పోలీసుల సంగతి తేలుస్తానంటూ, మీ అంతు చూస్తానంటూ, మిమ్మల్ని నేను బయటకు వచ్చేసి ఏ విధంగా మిమ్మల్ని హింసిస్తాను అన్నట్లుగా మీ ఇంటి ముందే అక్కడ చూసాం పోలీసు అధికారుల ఆఫీస్ ముందే
ఇల్లు రెంట్కు తీసుకుని ఉండి ఒక్కొక్కరి సంగతి తేలుస్తానని చెప్పేసి చాలా చాలా మాటలు మాట్లాడాడు. ఇవన్నీ కూడా విన్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుందంటే నిజంగా అతను ఏం తప్పు చేయలేదా, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నాడు అంటే అది అతను నిజంగానే తప్పు చేయలేదు కాదు, అతను చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేటప్పుడు ఆ విధమైన అరుపులు దొరికానే. అయ్యో ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది, మరి మేము ఎంతో కూడబెట్టుకుందాం అనుకున్నాం అనే ఒక ప్రెస్టేషన్లో ఓడిపోయామనేది ఒకవైపు, ఈ రోజున మద్యం కుంభకోణంలో డబ్బులు పోగొట్టుకోవటం ఒకవైపు, మళ్ళీ అరెస్ట్ అవ్వటం, ఇన్ని విధాలుగా వీళ్ళు తట్టుకోలేక ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఆ అరుపులన్నీ కూడా వస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇతని ద్వారా ఎవరైతే ఈ ఒంగోలు నివాసి అని ప్రద్యుమ్న ఉన్నాడో మరి ఇతనే దగ్గరుండి దుబాయ్ పంపించాడు. దుబాయ్లో సేఫ్గా ఉండు, నీకు అక్కడ ఖర్చులకు మొత్తం నేనే చూసుకుంటాను. మరి అన్నీ కూడా మనం చూసాం, ఇద్దరు కుర్రాళ్ళు, వాళ్ళిద్దరు కూడా ఎవరైతే తన పేరు వచ్చేసి ప్రవీణ్ ఒకరని చెప్పేసి ఇంకొకరి పేరు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అని ఏదో ఉంది. వీళ్ళను కూడా అక్కడెక్కడో మధ్యప్రదేశ్ పంపించాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పంపించి ఏం చేశాడు, నేను క్యాష్ ఇస్తాను, మరి అదంతా కూడా మీరు ఎక్కడ ఫోన్పే గూగుల్ పే యూస్ చేయొద్దు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, డబ్బులన్నీ కూడా ఏటీఎంలో డ్రా చేయండి అని చెప్పేసి. వాళ్ళేంటి పాపం, వాళ్ళకి డబ్బులు అవసరమయ్యి తండ్రికి డబ్బుల కోసం అతను ఎవరి ద్వారానో ఫోన్ చేస్తే అతను పంపించే క్రమంలో పట్టుబడ్డారు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే వీళ్ళందరూ కూడా ఇతను ఏం చేస్తున్నాడు, వాళ్ళని పోలీసులకు పట్టుబడకుండా వేరే ప్రాంతాలకి పంపించేస్తున్నాడు. వాళ్ళ మధ్యప్రదేశ్ పంపించాడు, వాళ్ళు దొరికారు, వాళ్ళే A10 A11 అరెస్ట్ అయ్యింది. మరి ఈరోజు చూస్తే మరి ఎవరైతే ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తిని కూడా దుబాయ్ పంపించేసి డబ్బులన్నీ నీ ఖర్చులకు నేను ఇస్తాను. మరి ఏ విధంగా చూడాలి వీళ్ళనంటే ఇదంతా కూడా ఎక్కడుంది, దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే 7 ప్లేసుల్లో డబ్బులు దాచారనేది, 7 డెన్లు ఉన్నాయి. మరి తాడేపల్లి ప్యాలెస్తో కలిపి ఆ పక్కన ఏదో మనం చూసాం ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఎన్నోసార్లు వీళ్ళు అక్కడికి వచ్చినట్లుగా సెల్ టవర్ చూపిస్తుంది. ఏదైతే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ రెడ్డి ఇంకా కొంతమంది ఎందుకు పదే పదే తాడేపల్లి ప్యాలెస్కి వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు అతను ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఎన్నో ఎక్కువ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినట్లుగా మరి ఇన్ని విధాలుగా వీళ్ళ వైపు చూపిస్తుంటే మరి ఈ రోజున అసలు లబ్ధిదారుడు ఎవరు అంటే మరి తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టడానికి ఈడీ రెడీగా ఉంది. మరి ఏ విధంగా చూడాలి, నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అంటే ఇక్కడ ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, అరెస్ట్ అవ్వాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి తీరాలి. విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసమే, ఈ రోజున అధికారం కోల్పోయినా కూడా విధ్వంసమే. ప్రజల్ని కక్ష కట్టి ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి చెందకూడదు, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకైక ఎజెండా, అదే లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు మొత్తం సూత్రధార పాత్రధారు అంటే రాజ్ రెడ్డి అని వస్తుంది. నిజంగా ఆయన నుంచి నిజాలన్నీ రాబడితే ఇప్పుడు నిజంగా ఇంకా అరెస్ట్ కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే రాజ్ రెడ్డి దాదాపుగా 90 ఎకరాలు ఇక్కడే హైదరాబాద్లో షాబాద్లో మరి అతను ఎంతో మనం చూస్తూ ఉన్నామో ఎన్నో రకాలుగా లేఅవుట్లు వేస్తారు, అమ్మకాలు జరుగుతాయి. కానీ వీళ్ళు ఈ మద్యం డబ్బులు పెట్టేసి దాదాపుగా 150 కోట్లు అంటున్నారు. మరి ఈ 90 ఎకరాల పొలాన్ని వీళ్ళు తీసుకోవటం, ఆ ప్లేస్ని మరి దాంట్లో దాదాపుగా 60 ఎకరాలు లేఅవుట్లు వేసేసి అవి కూడా చేతులు మారి ఈ రోజున వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఆ ల్యాండ్ కొనుక్కుంటారు, మరి దాంట్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఎదుర్కోవాలి. ఇప్పుడు ఒక నోటీస్ వచ్చిందంటే ఆగిపోతాయి ఎక్కడెక్కడ. మరి అదేవిధంగా ఇంకా 40 ఎకరాలు ఉంది, అది స్వాధీనం తీసుకుంటుంది సిట్, వీళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఇంకా ఇక్కడ 360 గజాలు ఎంతో, అది కూడా దాదాపుగా 3 కోట్లు 4 కోట్లు పెట్టి కొన్నారు అనేది. ఇదంతా కూడా రాజ్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ, అతని కంపెనీ ఒకటి ఉంది, దాని పేరు మీదే కొనుగోలు చేశారు అనేవి. ఇక్కడ రాజ్ రెడ్డి ఆ డబ్బుల్ని ఎన్ని విధాలుగా వేట్లో వీళ్ళు అంటే రకరకాల పెట్టుబడులు పెట్టారు. అవంతా కూడా మద్యం కుంభకోణం డబ్బులు అనేది ఈ రోజున కనిపిస్తుంది. రాజ్ రెడ్డి A1గా ఉన్నాడు అంటే అతనే మెయిన్ పాత్రధారిగా అందరిని కూడా, అంటే వీళ్ళంతా కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, మ్యూచువల్ ఫ్రెండ్స్ తోటి, అదేవిధంగా రాజ్ రెడ్డికి ఒక NRI డాక్టర్ ద్వారా మరి ఎవరైతే మొన్న కాఫీ షాప్లో పనిచేసే అతను ఇతనికి పరిచయం అయ్యాడు, పరిచయం అయ్యారని చెప్తున్నారు. మరి ఆ NRI డాక్టర్ ఎవరో కూడా అది కొద్ది రోజుల్లో బయటకు రాబోతుంది. ఎవరు ఆ NRI డాక్టర్, మరి ఎవరి ద్వారా ఆ NRI డాక్టర్ మరి రాజ్ రెడ్డికి ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం, మరి ఎన్ని రోజులుగా వీళ్ళందరూ ఈ కుంభకోణంలో అతనికి ఎంత ముడుపులు అందినాయి, వీళ్ళందరూ ఇతర దేశాల్లో రకరకాల ఏదైతే ఈ స్టార్టప్ కంపెనీలు పెడుతున్నారు, మరి స్టీల్ ప్లాంట్లు పెడుతున్నారు, ఫుడ్కు సంబంధించిన ఏదంటే ఆహార శుద్ధి కర్మాగారం, రకరకాలు ఇష్టానుసారంగా డబ్బుల్ని ఎదజల్లి మరి అది డబ్బా చిల్ల పెంకుల అన్నట్లుగా
వీళ్ళకి ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధి పట్టలేదు, రాష్ట్ర ప్రజల ప్రాణాల గురించి ఆలోచించలేదు, వాళ్ళ ఆరోగ్యాల గురించి ఆలోచించలేదు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. మరి ఎంతమంది ఇప్పుడు వాళ్ళు ఆ రోజే డే 1లోనే మరి ఎవరైతే సజ్జల శ్రీధర్ అనే వ్యక్తి, వాళ్ళకి డిస్టిలరీస్ ఉన్నాయి కదా, అతను కూడా చెప్పాడు ఇట్లాంటి మద్యం తయారు చేస్తే మరి ప్రజలకు ఇబ్బందని. మీరు తాకండి, వాళ్ళు తాగుతారు, చస్తారు, డబ్బులు అయితే మనకు కావాలి. ఎక్కడ ఈ రోజు కూడా దాదాపుగా 640 650 షాపులు లెక్క తేల్చాల్సి ఉంది ఇంకా వాటి గురించి. మరి ఇన్ని విధాలుగా ఇన్ని తప్పులు చేసిన వీళ్ళల్లో A1 ఏంటి A2 ఏంటి తప్పు చేసిన తర్వాత? తప్పు అందరూ చేశారు. దీంట్లో A1 అంటే మెయిన్ పాత్రధారిగా ఉన్నారని చూపించడమే కానీ తప్పు అయితే అందరూ చేశారు. తప్పు తప్పే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ A1 A40 A5 విజయసాయిరెడ్డి అంటే విజయసాయిరెడ్డి ఇంతవరకు విచారణకు రాల. మరి అతను రేపో మాపో అని చెప్తా, రేపో మాపో ఎప్పుడు ఏదో ఒక శ్రీకృష్ణుడిది ఒక శ్లోకం పెట్టేసి అతను శ్రీకృష్ణుడిగా ఫీల్ అయితే మరి సాక్షాత్ 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడే ఒక బోయవాడి ఏదైతే ఆ బాణానికి ప్రాణాలు వదిలాడు. అంటే కర్మ ఎవరికైనా కర్మనే. ఈరోజు నువ్వు పదే 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 నేను విజిల్ బ్లోయర్ని, నేను కేవలం దాని గురించి చెప్పేవాడిని, విశదీకరిస్తాను, అంతా విపులంగా చెప్తాను అని అంటే నువ్వు కూడా ఒకప్పుడు ఆ కోటరీలో 1 ఆఫ్ ద పర్సన్. కోటరీ అని బయటకు వచ్చి చెప్తున్నావు. మరి ఈరోజు నువ్వు చేసింది ఏంటి? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసావు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయానని చెబుతున్నావు. మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు మొన్నటి వరకు ఆ పార్టీలో ఆ సభ్యత్వంలో ఉన్నప్పుడు మరి అప్పుడు దాకా ఎవరికి సపోర్ట్ చేసావు? నీ ఇంట్లోనే 2 సార్లు ఈ మద్యం కుంభకోణం మీటింగ్ ఎందుకు జరిగింది? మరి నీకు అందిన మూటలేంటి? నీకు అందిన ముడుపులేంటి? మరి నీ ద్వారానే జగన్మోహన్ రెడ్డికి ఆత్మ నువ్వు, మరి ఆ ఆత్మ జగన్మోహన్ రెడ్డి విడిచి వెళ్ళదు అనేది అక్షర సత్యం అనేది ప్రతి ఒక్కరికి ఈ రోజున కనిపిస్తుంది. కాబట్టి మద్యం కుంభకోణం ఇంకా నిజంగానే తాడేపల్లి తలుపులు తట్టబోతుందా? ఈడీ రెడీగానే ఉందా అంటే ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాం ఈడీ రెడీ అవ్వమని అని చెప్పేసి ప్రజలైతే గట్టిగా వాయిస్ ఇస్తున్నారు. తక్షణమే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మాత్రం అతి త్వరలోనే జరగబోతుందనేది ఇప్పుడు మనకు వినిపిస్తున్నమాట. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు పెంచింది చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని అవుననే సమాధానం కూడా వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.